కూటమి ప్రభుత్వంలోని ఏజెన్సీలో మారుమూల గ్రామాల అభివృద్ధి. పాడేరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏజెన్సీలో మారుమూల గ్రామాల్లో సైతం వ్యవసాయ రైతులకు మేలు జరుగుతుందని, మరింత అభివృద్ధి చేయటం ఒక్క ఈ ప్రభుత్వానికే సాధ్యమవుతుందని పాడేరు టీడీపీ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అన్నారు. కొయ్యూరు మండలం కొయ్యూరు శివారు ప్రాంతాల్లో వాటర్ షెడ్ పథకం ద్వారా చేపట్టిన పలు అభివృద్ధి పనులకు ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా గిడ్డి ఈశ్వరి మాట్లాడుతూ 2.0లో 3.76 కోట్ల రూపాయలతో 258 పనులను ప్రారంభించగా వీటిలో 2 కోట్ల మేర నిర్మాణం పూర్తయినట్లు ఆమె తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇదే మండలంలో మరో 3 కోట్లతో వాటర్ షెడ్ పథకం ద్వారా పలు పంచాయతీల్లో చెరువులు, నీటి నిల్వ సామర్థ్యం కలిగి ఉండే కొండగెడ్డల కింద వ్యవసాయ రైతులకు మేలు జరిగేలా అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్టు గిడ్డి ఈశ్వరి అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ఆర్జీఎస్ ఏపీడీ లాలం సీతయ్య, మండల వాటర్ షెడ్ పథకం జేఏ శంకర్రావు, ఎంపీడీఓ ప్రసాద్, టీడీపీ పార్టీ మండల అధ్యక్షుడు చంద్రరావు, ప్రధాన కార్యదర్శి తోట దొరబాబు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో మన పాడేరు నియోజకవర్గంలో 5 మండలాలు ఉంటే ప్రత్యేకించి కొయ్యూరు మండలానికే 5 పంచాయతీలకు మాత్రమే ఈ వాటర్ షెడ్ బెనిఫిట్స్ రావడం అది మన అదృష్టంగా భావిస్తూ ఈ వారోత్సవాల్లో ఖచ్చితంగా ఇవన్నీ రైతులకు, ప్రజలకు తెలియజేయాలి. తెలియజేస్తే అసలు ఎందుకు వాటర్ షెడ్లు పెట్టుకోవాలన్న ఈ మహోత్సవంలో కార్యక్రమంలో నీరే కావాలి. నీరు లేకపోతే పంట పండించలేము. అటువంటి నీటిని మనకున్నటువంటి ఒకే ఒక్క అవకాశం వర్షం. వర్షం పడందే పంట పండదు అని అంటాం. కానీ ఆ వర్షం నీరుని ఎలా పొందుపరచాలి, పొందుపరచిన నీటిని ఎలా మనం పంటలకు వాడుకోవాలి, సాగునీరు ఎలా ఎటువంటి పద్ధతుల్లో ఎన్ని విధానాల్లో చేసుకోవచ్చు అన్నది ఈరోజు మన ప్రభుత్వం, మన కూటమి ప్రభుత్వం ఎన్నో విధానాల్ని మనకు మన ప్రాంతానికి తీసుకొని రావడమే. దానిలో భాగంగా